చక్కనైనటువంటి భోజనాన్ని ఇష్టపూర్వకంగా అందరినీ పిలిచి వాళ్ళని తలుచుకుని స్మరిస్తూ భుజింప చేయడం, భోజనాన్ని వడ్డించడం పుత్రుని యొక్క రెండవ లక్షణం. గయాయాం పిండదానాచ, ఆ తండ్రిని ఆ తల్లిని స్మరించుకుని వాళ్ళకి సంబంధించినటువంటి ఆ తిథులలో గయలో పిండాన్ని పెట్టడం ఏదైతే ఉందో అలా వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు తనకి చేసినటువంటి సహాయాలని ప్రతినిత్యం స్మరించుకుంటూ పిండ ప్రదానం చేయడం ఏదైతే ఉందో అది పుత్రుని యొక్క అమోఘమైన కర్తవ్యం, తీర్చవలసింది మూడవ లక్షణం. గయాపురుషుడని ప్రత్యేకంగా ఉంటాడు. ఆయన తన ఎందుకని పిండాన్ని పెట్టినట్టయితే నేరుగా శ్రీ మహావిష్ణువుకి అందిస్తాడు అని శాస్త్రవచనం. కాబట్టి గయలో పిండాన్ని పెట్టడం అంటే సాక్షాత్తు శ్రీహరి యొక్క దృష్టిలోని